ఇందులో భాగస్వామిగా కొంతవరకు పారాయణ చేసి ఆ ముగింపు వరకు ఉండకుండా వెళ్ళిపోయాను. కానీ బాబా చూడండి, ఎక్కడ ఏ మూల ఉన్నా సరే ఆ చిన్న అసంతృప్తి కూడా వారు మనకి అనుగ్రహిస్తారు అన్నదానికి మరలా ఇప్పుడు మరలా ఆ సచ్చరిత్రమే ముగింపు సమయానికి నన్ను మళ్ళీ ఈ యొక్క ద్వారకామాయి నిర్వహణ చేస్తున్నటువంటి ఈ భక్తుల ద్వారా నాకు మళ్ళీ ఆ అవకాశం కల్పించారు. అనగా సాయి సచ్చరిత్రులు అంటే నిత్య తృప్తి మనకి ఎల్లవేళలా ఇస్తారు అన్నదానికి ఇదే ఉదాహరణ. అలాగే మరి ఇంత యొక్క దివ్యమైనటువంటి ఈ ద్వారకామాయిని ఇలా చక్కగా అలంకరించుకొని మనమందరం సాయి సన్నిధిలో కూర్చొని ఆయన యొక్క సాయి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటున్నాం. అయితే వాస్తవంగా మనం ఒక మాట చెప్పుకోవడానికి ఏంటంటే, తండ్రి ఎప్పుడు సంతృప్తి చెందుతాడంటే కొడుకు ప్రయోజకుడైనప్పుడు అమితమైనటువంటి ఆనందిస్తాడు. అలాగే చూడండి, బాబా అంటారు, తండ్రి తగ్గ బిడ్డలు కండి, నా భాండాగారం నింపుకోండి అంటారు. అంటే ఏంటి? తండ్రి తగ్గ బిడ్డలు కండి అంటే వాస్తవంగా మనకి మన సన్నిధిలో మనకి తెలిసిన ఈ మల్లేశ్వర గారి గుడి నిర్మించిన వారు, మరి వారికి సంబంధించినటువంటి కుమారులు ఉన్నారు. తండ్రికి తగ్గ బిడ్డలు కండి, నా భాండాగారాన్ని నింపుకోండి అంటే ధనంతో మాత్రమే నింపుకుండేటట్లయితే వారు వెళ్ళినా కూడా వారి యొక్క ఆశయాన్ని వీరు కొనసాగించి చక్కగా నిర్వహిస్తున్నారు. మరి అలాగే మరొక సంఘటన ఏంటంటే, బాబా అంటున్నారు, తండ్రికి తగ్గ బిడ్డలు కండి, నా భాండాగారాన్ని నింపుకోండి అంటే ఏంటి? జ్ఞానంతో. ఆ జ్ఞానంతో అంటే ఆధ్యాత్మిక చింతనతోటి ఆధ్యాత్మిక తత్వాన్ని అవగాహన చేసుకొని ఆయన చూపిన మార్గంలో నడిచి ఆయన యొక్క భాండాగారం, ఆయన ఇవ్వబోయే ఆ ఏదైతే జ్ఞాన భాండాకారం ఉందో అది మనల్ని నింపుకోమంటున్నారు. ఆ రకంగా కూడా ఈ యొక్క తనయులు ఇక్కడ ఉన్నటువంటి మరి మనకున్నటువంటి సీతలు కానీ అలాగే విమల్ కానీ చక్కగా తండ్రికి తగ్గ బిడ్డలయ్యి ఈ యొక్క ఆయన యొక్క లక్ష్యాన్ని ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఆ తండ్రికి తగ్గ బిడ్డలు అయ్యారు. అలాగే సాయినాథుడు కోరినటువంటి ఆ జ్ఞాన భాండారాకాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇంతటి దివ్యమైనటువంటి ఈ చక్కని అవకాశాన్ని మనకు ప్రసాదించారంటే బాబా వారి రూపంలో మనకు ప్రసాదించారు. బాబా చూడండి, మన నుంచి ఏం కోరుతారు? రెండే కోరుతారు. ఒకటి కాలము, రెండు మనస్సు. కాలం ఎప్పుడు కూడా మన కోసం ఆగదు. మనస్సు మాత్రం మనకి ఎల్లవేళలా రెండు రకాలుగా ఉంటది. ఒకటి అంతర్యామిగా ఉన్నటువంటి దైవం మనకి ప్రబోధిస్తూ సన్మార్గంలో నడమని బోధిస్తూ ఉంటది. కానీ బాహ్యమైనటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఏయో సమస్యలు కోరికలతో వాటితో వెళ్ళిపోతుంటాం. అయితే సంపదని మనం సంపాదించుకుంటాం. సంపద అంటే ధనాన్ని ఎంతైతే సంపాదించుకుంటామో ఆ ధనం ఏమవుతుందంటే పుణ్య రూపంలో ఖర్చు అయిపోతుంటది. అంటే సుఖం, ఎప్పుడైతే సుఖాలు అనుభవిస్తూ ఉంటామో మనం సంపాదించిన ఆ పుణ్యం అంతా కూడా ఆ సుఖ రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదే మరి కష్టాలు వచ్చినప్పుడు మనం తట్టుకొని ఆ కష్టాలు కనుక ఓర్చుకొని తట్టుకుంటే అప్పుడు మన యొక్క గతంలో ఉన్నటువంటి ఏదైనా ప్రారంభ కర్మ దోషాలుంటే ఆ దోషాలన్నీ కూడా పరిహారం అయిపోయి పాప చింతన లేకుండా చక్కగా సాయినాథుని సన్నిధిలోకి వెళ్తుంటాం మనం. మరి ఇటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం కావాలి అంటే బాబా మనకి చక్కని ఆయన ఆచరించి చూపించారు. ఏమయ్యా ఆయనకి ఏంటి ఇష్టమో అంటే ఫస్ట్ ఆయన మనకి చూపించిన మార్గంలో నడవాలి అంటే ఆయన చరిత్ర పారాయణ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు కూడా పారాయణ చేసుకున్నాం. పారాయణ అంటే ఏంటి? పరాయణత చెందడం అంటారు. పారాయణ అంటే పరాయణత చెందడం. దానితో మనం ఆ యొక్క ఏదైతే ఆ మహనీయ యొక్క ఆచరణ చూసినటువంటి మనకు బోధించారో దానితో మనం తాదాత్మ్యం చెంది తూచా అనగా మనం చేయగలిగినంత కూడా ధర్మ మార్గంలో, సత్య మార్గంలో, ఆయన చూపించిన మార్గంలో మనం నిరంతరం కూడా ఎరుకుతో ఉండి సంచరించడమే పారాయణ లక్ష్యం. కేవలం ఇటు పక్క చదివేసి ఇటు పక్క ఇనేసి ఇటు పక్క వదిలేస్తే కాదు. ఆయన చూపించిన మార్గంలో ఆయన ఏమన్నారు చూడండి, సత్యాన్ని మీరు మీ
వెంట మీరు సత్యాన్ని కనుక మీరు అనుసరిస్తుంటే మీ వెంటే ఉండి నేను కాపాడుతాను అంటున్నారు. అలాగే నాకు నా చిత్రపటానికి కూడా భేదం లేదంటున్నారు. సాయినాథుడు ముఖ్యంగా మనకి అందించింది ఏంటంటే సమతావాదం. సమతావాదం అంటే కులం గాని మతం గాని ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి భేదభావం లేకుండా కుల మతాలకి అతీతంగా వారందరినీ కూడా సమానత్వ భావన ఆయన ఆచరించి చూపించారు. మనం సాయినాథుని అనుసరిస్తున్నామంటే ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాము అంటే మనలో ఉన్నటువంటి కొన్ని ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సరిచేసుకుంటే సాధనా మార్గంగా మనం ఉపయోగించుకోవాలి ఆయన బోధని. అలాగే మరి సాయి సన్నిధిలో ఉన్నాము అంటే మనం ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాము అంటే ఆయన ఆచరించి చూపిని సమతావాదం అనగా అందరూ సమానమైన భావం ఉండాలి. అలాగే ఇంకోటి మరొకటి సాయినాథుడు చేసి చూపించారు. ఎవరైనా వ్యాధిలోనో ఆరోగ్యం బాగపోతేనే లేదా ఇంకేదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళకి వైద్యానికో ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పి ఆయన ఆచరించి చూపించారు. అలాగే మరి ఇంకోసారి మరోసారి పేదలని చెప్పి ధనవంతులని ఆయన భేదభావం చూపించలా. పేదవాడికి ముఖ్యంగా అన్నదానం చేస్తున్నారు. అన్నదానం గాని బట్టలు గాని మనం ఉన్నంతలో ఇవ్వాలని చెప్పి ఆయన ఆచరించి చూపించారు. అలాగే జీవకారుణ్యం అంటే పశు పక్షాదులు కూడా మానవులే కాదు పశు పక్షాదులు కూడా సమభావంతో ప్రేమను చూపించారు మన సాయినాథుడు. దానికి ఉదాహరణ మనకు తెలుసు. లక్ష్మీబాయి షిండే ఆకలిగా ఉన్నదమ్మా రొట్టెలు తీసుకురండి అని చెప్పి చేపించుకొచ్చి ఆ కుక్కకి తీసుకెళ్లి పెట్టేశారు. కుక్కకి ఆ కుక్క పెట్టేసేవేంటి బాబా నీ కోసం నేను ఎంతో కష్టపడి చేసి తీసుకొచ్చాను కదా మీరేంటి ఇట్లా కుక్క పెట్టేశారంటే అమ్మా దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే అన్నారు. అంటే జీవకారుణ్యం అన్ని జీవుల్లోనూ ఉన్నది. ఆ ఆత్మస్వరూపం సాయే ఆయనకి తెలిసింది. అలాగే మరి ఆయన దగ్గర ఉన్నటువంటి శ్యామకర్ణ అనే గుర్రానికి తీసుకెళ్లి ఎక్కడో దాన్ని కొడితే ఆయన వీపు మీద దెబ్బలు తగిలి ఇదిగో చూడు శ్యామాని గుర్రాన్ని కొడుతున్నారని చెప్పి చూపిస్తారు. ఇలాంటి జీవకారుణ్యం మనం కూడా బాబాని అనుసరించి బాబా సన్నిధిలో ఉన్నాం. ఇది చాలా గొప్ప పూర్వ జన్మ పుణ్య ఫలితంగా లభించింది ఈ దివ్యమైనటువంటి అవకాశం. ఆయన సన్నిధిలో ఉండడం అంటేనే ఎంతో మంది వ్యర్థంగా సమయాన్ని రకరకాల ధనాన్ని ఎన్నో రకంగా దుర్వినియోగం చేసుకుంటారు. మరి ఇక్కడ దివ్యంగా ఆ బాబా యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ చక్కని ఈ దివ్యమైనటువంటి ఈ శివసాయి దివ్యమందిరంలో మనందరం కూడా సాయి సన్నిధిలో ఉన్నాం. చక్కగా సాయినాథుడు బోధించినటువంటి సాయినాథుడు చూపించిన మార్గంలో నడిచి ఈ ఇతపర భేదాలు అంటే సహజంగా ఉండే సమాజంలో ఇప్పుడున్నదంతా కూడా ఏంటంటే వ్యత్యాసం భావనే ఉంటది. ఆ వ్యత్యాసం భావం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఈశ్వర చైతన్యం ఈశ్వర సర్వప్రాణి కోటి ఈశ్వర సర్వభూతాన్ని అంటారు. సాయినాథుడు ఆచరించి చూపించిందే అది మనకి అన్ని రూపాల్లో అన్ని ప్రాణుల్లో ఒకటే చైతన్యం ఉంది. అదే భగవంతుడు. అల్లా అచ్చా కరేగా అంటారు. అల్లా భగవాన్ ఎందుకంటే అల్లా అంటే భగవాన్ అని భగవంతుడని ఆయన ఏదైతే ఆచరించి చూపించాడో ఇప్పుడు మనకు కూడా తెలుసు. ఎందుకంటే సమాజంలో ఎన్నో రకాల సమస్యలతో సాయినాథుడి యొక్క జీవిత చరిత్ర మనం చక్కగా టీవీలో చూస్తున్నాం చూడండి. ఆ సామాజికమైనటువంటి సమస్యల దృక్పథంతోనే తీస్తారు. ఏం చూపిస్తారు అందులో? ఎవరైతే అహంకారంగా ఉంటారో ఈర్ష్య అసూయ ద్వేషము ఈ రకమైనటువంటి అరిషడ్ వర్గాలను నియంత్రించుకోవాలి. అరిషడ్ వర్గాల నుంచి మనం జాగ్రత్త పడాలి. అరిషడ్ వర్గాల్లో ఉన్నటువంటి మార్పును తెప్పించడం కోసమే ఆయన సామాజిక స్పృహతో కూడినటువంటి టీవీ సీరియల్లో కూడా ఏదో గొప్ప వేదాలు ఉపనిషత్తులు అవన్నీ సంస్కృత భాషలు ఏమీ చెప్పట్లా. చక్కగా మన జీవన పర్యం అంటే మనం నడిచే నడకలో పవిత్రత సచ్చరిత్ర ధర్మము ధ్యానము ఇవి ఆయన ఆచరించి చాలా ముఖ్యం. అతి సులువైనవి. మీరు తింటూ మీకోసం వండుకున్నది ఏదో ఒక ఫస్ట్ గా ఒక ముద్ద తీసి ఆ కాకబలికి పెట్టండి. కాకబలికి పెట్టి ఏ ప్రాణిని పిలవద్దు, ఏ ప్రాణిని తోలవద్దు. ఈగలు వస్తున్నాయా, దోమలు వస్తున్నాయా, కాకులు వస్తున్నాయా, పిచ్చుకలు వస్తున్నాయా చూడవద్దు. అలా పెడితే లక్షలాది మంది అతిథులకి మీరు ఆతిథ్యం ఇచ్చినట్లుగా చెప్తున్నాడు బాబా. మరి ఇంత చాలా సింపుల్, చాలా అందులో మడి మైలు శుచి అలాంటివి కూడా బాబా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా కూడా నిరంతరం
మన రకమైన మనకు సంబంధించినటువంటి జీవనోపాధి కార్యక్రమంలో ఎక్కడన్నా కూడా సాయిని స్మరణ చేసుకోండి. సాయి యొక్క అంతా నా హృదయంలో ఉన్నారు, సాయినాథుడు ఉన్నాడు అనే ఆ ధైర్యంతో ఏదైనా చిన్న చిన్నగా కష్టాలు వస్తాయి. అవన్నీ మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేక్ వస్తుంది. స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు కొంచెం స్లో అవుతాం, మళ్ళీ తర్వాత ఫాస్ట్ గా వెళ్తాం. అలాగే చిన్న చిన్న కష్ట సుఖాలు ఏదో వచ్చినా కూడా ఆ చక్కగా సాయినాథుని యొక్క విభూతితోటి సాయినాథుని యొక్క ఏదైనా ఆయన సన్నిధికి వచ్చి పారాయణ చేసుకోవడం, ఆయన స్తోత్రాలు ఏమైనా చెప్పుకోవడం చక్కగా చేసుకుంటే సాయినాథుని మన హృదయంలో ఉన్నాడు, మన తోడుగా ఉన్నాడు, మన కండగా ఉన్నాడు, మన వెంటే ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు అనే దృఢమైనటువంటి మనకి నమ్మకం విశ్వాసంతో మనకి ఎన్నో ఈ సంసారంలో ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా మనం మన జీవన సాఫల్యం పొందడానికి సులువైన మార్గం ఈ సాయినాథుని తత్వ మార్గం. ఈ సాయినాథుని యొక్క పదం సాయి పద్ అంటారు. పద్ అంటే మార్గం. ఆ మార్గంలో నడవడం ఎన్నో జన్మల పుణ్యఫలితంగా మనకు లభించింది. చక్కగా ఎన్ని రకాలైనటువంటి చిన్న చిన్న సమస్యలున్నా సాయినాథుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుదాం. చక్కగా దివ్యమైనటువంటి ఈ సాయి ఈ శివసాయి దివ్య మందిరం ద్వారా గాని లేదు, సాయినాథుడు అంతటా ఉన్నాడు. ఇక్కడనే కాదు, ప్రతి ఊర్లో సాయినాథుడి మందిరాలు ఉన్నాయి. ఎక్కడో షిరిడీలో 80 సంవత్సరాలు ఆయన జీవించారు. అక్కడ 80 సంవత్సరాలు 1954 వచ్చి మళ్ళీ 58లో వచ్చారు. మళ్ళీ దాదాపుగా 1858 నుండి దాదాపుగా 1918 వరకు కూడా షిరిడీలోనే ఉన్నారు. అప్పటికే షిరిడీకి వచ్చేప్పటికి 20 సంవత్సరాల వయసు. ముందుగా వచ్చినప్పుడు 16 సంవత్సరాలు, తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుండి బయటికి వెళ్తారు. కాబట్టి కనుక ఆయన 80 సంవత్సరాలు షిరిడీలోనే ఉంటే మనం ఇక్కడ వీధి వీధిన వాడవాడల ఊరు ఊరన సాయినాథ మందిరాలు కట్టుకొని సాయి అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవంలో పొందుతున్నారు. కాబట్టి వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అతి సులువైన మార్గం సాయి నామాన్ని స్మరించడం, సాయి సచ్చరిత్రాన్ని గంధపారాయణ చేయడం, చక్కగా దైవనామాన్ని స్మరించడం, చక్కగా నిర్ణయంగా ఏ సమయంలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన తోడుగా అండగా మనకు ఉన్నారని చెప్పి దృఢమైన విశ్వాసంతో మనం పయనిద్దాం. సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై గురుదేవ్.